मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ध्यानमूलं गुरोमूर्तिः पूजामूलं गुरोत्पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरो కృపా. హరి ఓం. గురుగారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్య ధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. వాసనలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనకి చెప్తున్నారు. జగత్తుకి కారణమైనటువంటి వాసనలు అనేక కల్పాల్లో మనలో నాటుకుపోయినటువంటి వాసనలే మన ఇవాళ ప్రవర్తనలు. మనం అనుకోవచ్చును, నేను మారిపోతున్నాను, అంతా మార్చేసాను. ఎందుకు జ్ఞానం వైరాగ్యం జ్ఞానం అని వేదాంతంలో అంటారంటే, సంచితం నశించడం కష్టం. ప్రారంధం అనుభవించేశాం అనుకోండి, పూర్తిగా ప్రారంధాన్ని క్షయం చేసుకున్నాం అనుకోండి, ఆగామేమీ లేకుండా జాగ్రత్త పడ్డాం అనుకోండి, కానీ సంచితం ఎలా పోతుంది? అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మాల నుంచి వస్తున్నది. ఇది ఎన్నో జన్మల నుంచి మన వెనకాతలు ఉన్నది. కాబట్టి ఈ వాసనలు నిర్మూలించబడాలి. తామర తూడు చెరువులో ఉంటుంది. మనం పువ్వులు కోసినా తామర తూడును లాగేసినా లోపల దుంప ఉండిపోతుంది. మళ్ళీ వర్షాలు పడగానే మళ్ళీ ఆ తామర తూడు లేచిపోతాయి, పువ్వులు లేచిపోతాయి. ఇలాగా ప్రతి కల్పంలోని, ప్రతి యుగంలోని, ప్రతి మన్వంతరంలోని, ప్రతి జన్మలోని మన వాసనలు వెంటాడుతూ ఉంటాయి. మనం ఇవాళ సదాచార సంపన్నులుగా కనిపిస్తూ ఉంటాం, కానీ మనలో కొన్ని లోపాలు ఉంటాయి. ఇవాళ మనం చాలా దుష్టమైనటువంటి ప్రవర్తన కలవాళ్ళలా కనిపిస్తూ ఉంటాం, కానీ కొన్ని మనలో మానసికమైనటువంటి పశ్చాత్తాపాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నిటికీ వాసనల కారణం. సితాంభోజం యథా సౌమ్యం సుగంధిం మృదు చ స్వతః జన్మనైవ తథా చిత్తం యుక్తం శమదమాదిభిః. యథా ఏ విధముగా సితాంభోజం తెల్లని తామర పువ్వు సౌమ్యం మృదువుగా ఉండునో, సుగంధి మంచి వాసనలు కలిగి ఉండునో, మృదుచ మెత్తగా ఉండునో, తథా అదే విధంగా స్వతః జన్మనైవ సహజముగా పుట్టుకతోడనే శమదమాదిభిః అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహములతో చిత్తం యుక్తం చిత్తము కలిసి ఉండును. అంటే ఈ చిత్తం తెల్లని తామర పువ్వు ఎలాగైతే మెత్తగా మృదువుగా సువాసన భరితంగా ఉంటుందో, అలాగే పుట్టుకతోనే సహజంగా అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాలు కలిగినటువంటి వాసనలతో ఉంటుంది. ఇది కొంతమందికి, అందరికీ అని చెప్పలేదు. భాష్యంలో భగవత్పాదుల వారు ఒకానొకడు కలిగి ఉండును అన్నారు. అంటే కొంతమంది మంచి వాసనలు కలవాళ్ళు ఉంటారు. లోకల్లో పరోపకారం చేయటం, దాన ధర్మాలు చేయటం, ఇతరుల యొక్క కష్టాలని తమ కష్టాలుగా భావించడం, అలాగే అన్ని జీవుల యందు కారుణ్యాన్ని కలిగి ఉండడం, భగవత్ చింతన కలిగి ఉండడం, వైరాగ్యం కలిగి ఉండడం,
కొంతమందికి ఉంటాయి, కొంతమందికి వీటికి విపరీతమైనటువంటి అలవాట్లు ఉంటాయి. అందరికీ అన్నీ ఉంటాయని చెప్పలేం కదా. తరువాత కొంతమందికి పుట్టుకతో కొన్ని వాసనలు కనిపించవు, కొంతమందికి మధ్యలో కొన్ని వాసనలు లేస్తాయి, కొంతమందికి పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఆ వాసనల యొక్క పరిస్థితి అంత సులభంగా మనం చెప్పలేం. తీవ్ర విద్యుత్ యథాత్యంతం ఘనధ్వాంతాపనోదకృతు తథా హిరణ్యగర్భస్య సర్వజ్ఞా వాసన భవేత్. హిరణ్యగర్భుని యొక్క వాసన ఎలా ఉంటుందండి? యథా, ఏ విధముగా, తీవ్ర విద్యుత్, చాలా శక్తివంతమైనటువంటి విద్యుత్ మెరుపుతీగ అత్యంతం గొప్పదైన ఘనధ్వాంత చీకటిని అపనోదకృతు పోగొట్టగలిగినదో. మంచి అర్ధరాత్రి వేళ కూడా ఒక పెద్ద మెరుపు మెరిసిందనుకోండి, బ్రహ్మాండమైనటువంటి వెలుతురు కనిపిస్తుంది, బ్రహ్మాండమైన వెలుతురు ఉంటుంది. తథా విధముగానే హిరణ్యగర్భస్య, లింగరూప హిరణ్యగర్భుని యొక్క సర్వజ్ఞ, అన్నింటినీ తెలిసినటువంటి వాసన భవేత్, వాసన అగుచున్నది. హిరణ్యగర్భ బ్రహ్మకి అన్నీ తెలుసునా అండి? అన్నీ తెలుసండి. ఎలా అన్నీ తెలుసునండి? మెరుపు తీగ ఎలాగైతే మొత్తం జగత్తంతటినీ ప్రకాశింపజేస్తుందో అలాగా హిరణ్యగర్భుని యొక్క వాసనలు జగత్తంతటినీ తెలిసి ఉంటాయండి. అదేవిధంగా గొప్ప మెరుపు తీగ మెరిస్తే చీకట్లో పోతాయి. అదేవిధంగా అతిశయించిన జ్ఞాన ప్రకాశము బట్టి హిరణ్యగర్భుని వాసన సర్వజ్ఞమై ఉంటుంది. ఈ వాసనలు అనంతాలు, దేశకాల పరిచ్ఛిన్నములు కావు. ఏమండి, నేను భారతదేశంలో పుట్టాను, అమెరికా వెళ్ళిపోయాను, నా వాసనలు మారిపోతాయా? మారవు. ఏమండి, నేను 1950లో పుట్టాను, ఇప్పుడు 2030 వచ్చేస్తున్నాయి, నా వాసనలు మారిపోతాయా? మారవు. దేశం చేత కానీ కాలం చేతన కానీ పరిచ్ఛిన్నం కావు. ఈ వాసనలు అనంతాలు, ఇన్ని అన్ని అని చెప్పలేము. తాముపాసీన ఆప్నోతి శ్రియమర్జన్ అత్యంతమూర్జితాం రజసత్వతమో యోగాద్ వాసనానాం విచిత్రత. తాం అన్నటువంటి పదానికి భాష్యంలో అర్థం ఏమిటి చెప్పారంటే, పరబ్రహ్మము నుండి మెరుపు వలె ఒక్కసారిగా ప్రకటమయ్యే హిరణ్యగర్భుని వాసనారూపమును. హిరణ్యగర్భుని యొక్క వాసనారూపం అది ఒక్కసారి ప్రకటన అవుతుంది. ఎక్కడి నుంచి? పరబ్రహ్మ నుంచి వస్తుంది. ఆ వాసనారూపమును ఉపాసీన, ఉపాసించిన, అత్యంతం గొప్పగా, ఊర్జితాం ప్రకాశవంతమైన, శ్రియం శోభను, రజసత్వతమో యోగాత్ సత్వరజస్తమో తమముల కలయిక వలన వాసనానాం వాసనల యొక్క వైచిత్రిని ఆప్నోతి పొందుచున్నాడు. మనకి చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయండి. ఒకనాడు ఒకరంటే విపరీతమైనటువంటి అభిమానం కలుగుతుంది. అదే మనుషుల యందు కొద్ది రోజులు పోతే ద్వేషం కలుగుతుంది. అలాగే ద్వేషించే వాళ్ళ యందు ప్రేమ కలుగుతుంది. అలాగే ఒక్కొక్కప్పుడు ఎవరో అడగకుండా మనం దాన ధర్మాలు చేస్తాం, ఒక్కొక్కప్పుడు అడిగినా ఇవ్వం. అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వాసనలు ఉంటాయండి. పరబ్రహ్మము నుండి మెరుపు వలె ప్రకటమయ్యేటువంటి హిరణ్యగర్భుని వాసనా రూపము అంటే సకల జగత్తుకు
ఆశ్రయమై అభివ్యక్తి కలిగినటువంటి వాడు ఎవడో వాణ్ణి మీరు ఉపాసిస్తే అదే విధంగా అతనిలాగనే అంతటా ఒకేసారి వ్యాపించేటటువంటి గొప్ప ప్రకాశము గల శోభను అంటే పేరు ప్రతిష్టలను సత్వరజస్తమో యోగము వలన విచిత్రమైన వాసనలను పొందును. మన హిరణ్యగర్భ బ్రహ్మాన్ని ఉపాసిస్తే అతనిలాగనే లోకమంతటా వ్యాపించేటువంటి కాంతి, పేరు ప్రతిష్టలు, సత్వరజస్తమో గుణాలు కలుగుతాయని. మనం ప్రాణోపాసన చేస్తే ఇప్పుడు లోకంలో కొంతమంది కొన్ని రకాలైన ఉపాసనలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి చండీ ఉపాసనలని, గణపతి ఉపాసనలని, సౌరోపాసనలు సూర్య భగవానుడిని ఉపాసించడం అని, లేకపోతే ఈశ్వరోపాసన అని, ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఉపాసన చేస్తూ ఉంటారు. ఈ ఉపాసన చేయటం వలన మనకి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. వాళ్ళు మనం అనుకుంటాం వాళ్ళు భగవత్ స్వరూపులని, కారు. వేదాంతం ప్రకారం వాళ్ళు భగవత్ స్వరూపులు కారు. వాళ్ళలో కొన్ని శక్తులు ప్రకటమయ్యాయి. హిరణ్య గర్భునికి ఉన్నటువంటి వాసనలు లాంటి వాసనలు ప్రకటమయ్యాయి, బయటపడ్డాయి. వాడిని చూస్తే నమస్కారం అండి అని కొంతమంది అన్నారు. ఓహో, ఆయనంత గొప్పవాళ్ళు లేరండి అన్నారు. మనమేమనుకున్నాం, ఆహా నిజమే కావచ్చు, సాక్షాత్తు ఆయన పరమాత్మ అయి ఉండొచ్చును అనుకుంటాం. కాదు, అది ఉపాసన వల్ల కలిగినటువంటి ఫలితము మాత్రమే. అలాంటి ఫలాల్ని తీసుకోకూడదు అని వేదాంతం అంటుంది. అంటే ఎవరైనా అయ్యా మీరు భగవత్ స్వరూపులు అంటే, కాదండి నేను కూడా మీలాగనే భగవద్దాసుణ్ణి, భగవంతుడికి సేవకుణ్ణి అని చెప్పుకోవాలి. అలా బతకాలి. ఎందుకండి హాయిగా పేరు ప్రతిష్ట వద్దంటారు అంటే, దానివల్ల నీ ఉపాసనా శక్తి నశించిపోతుంది. అప్పుడేమయ్యావు నువ్వు సంపాదించుకునే డబ్బు నువ్వు ఖర్చు పెడితే లాస్ట్ నువ్వు జీరోకి వస్తావు. అలాగే నీకు పుణ్యఫలంగా పేరు ప్రతిష్ట వచ్చాయనుకోండి, నువ్వు తరువాతి జన్మలో ఉత్తమమైనటువంటి స్థానాన్ని మరి పొందలేవు. నీ దగ్గర ఉన్నటువంటి పుణ్యం అంతా ఖాళీ అయిపోయింది. కాబట్టి ఇవి వాసనలు మాత్రమే, ఇవి విచిత్రమైన వాసనలు. ప్రపంచ వాసనే బ్రహ్మరూపే ఇత్యేతదుదీరితం తథేదమనిదం రూపే ఇతి పక్షో అధునా ఉచ్యతే. ఇదన్ రూపము అనిదన్ రూపము అని రెండు. ఇదే బ్రహ్మము, ఇది బ్రహ్మము కాదు, ఇవి రెండు. లోకంలో కనిపించేదే బ్రహ్మం. ఇవాళ ఒక లోక వ్యవహారం నడుస్తున్నారు. ఏమిటి, నేను పండితుడిని అనుకోండి, ఒకవేళ నేను ఒక పీఠమో ఒక ఆశ్రమమో ఏదో ఒకటి నేను పెట్టడం, నేను పత్రిక నడపడం, నేను కొంత కార్యక్రమాలు చేయిస్తూ ఉండడం, నేను కొంతమంది శిష్యుల్ని సంపాదించడం నడుస్తున్నా. ఇది కలి ప్రభావం, మన తప్పు కాదు. కలిలో ఇలాంటి కోరికలు ఉంటాయి. నేను కూడా వాళ్ళ అయిపోతే బాగుండని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక రంగంలో సుమారు నాకు జ్ఞానం వచ్చి
40 ఏళ్ల నుంచి తిరుగుతున్నాను. చూస్తున్నాను పెద్దవాళ్ళని, వింటున్నాను. మేము కూడా తెలిసినటువంటిది ఏదో చెప్తున్నాం. కానీ మన ఏనాడు కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని లోక జ్ఞానానికి వినియోగించకూడదు. ప్రపంచ వాసనే, ప్రపంచము వాసన, ఈ రెండు బ్రహ్మరూపే హిరణ్యగర్భ బ్రహ్మరూపములు ఇది అని ఏతదుదీరితం, ఈ విషయము చెప్పబడినది. మేము ఏమిటి చెప్పామండి ఇప్పటి వరకు మీకు? ప్రపంచము వాసనలు హిరణ్యగర్భ బ్రహ్మ యొక్క స్వరూపములు, ప్రాణము యొక్క స్వరూపములు, శ్రోత్రాత్మ యొక్క స్వరూపములు అని చెప్పాం. తథా ఆ విధంగానే ఇదం అనిదన్ రూపే, ఇదన్ రూపము అనిదన్ రూపము ఇది అను పక్ష, పక్షము అధునా ఇప్పుడు ఉచ్యతే చెప్పబడుచున్నది. ఇదన్ రూపం, ఇదన్ రూపం అంటే ఇదే బ్రహ్మ. అనిదన్ రూపం ఇది కాదు బ్రహ్మ. ఆ రెండు పక్షాలు ఉన్నాయి. ఏది కరెక్ట్? ఇది బ్రహ్మ అన్నవాడు కరెక్టా, ఇది బ్రహ్మం కాదన్నవాడు కరెక్టా? ఇప్పుడు కొంతమంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, లోకంలో పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళు బాధించుకుంటూ ఉంటారు. జీవ బ్రహ్మైక్యాన్ని గురించి, శివ కేశవ అభేదాన్ని గురించి మాట్లాడినటువంటి శంకరుల వారి యందు కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు, కొంతమంది వాటికి సమాధానాలు చెప్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు? ఇదంతా ఇదన్ రూపం. మీరు మాట్లాడుతున్నదంతా జగత్తు. జగత్తు గురించి మాట్లాడడం ఎందుకండి? అనిత్యమైనటువంటి జగత్తు కోసం మనం గొంతుకు చించుకుంటే మాత్రం జగత్తు నిత్యం అవుతుందా? అనిదన్ రూపం ఇది కాదు. ఇది కాదన్నప్పుడు మరి దాని గురించి నువ్వు మాట్లాడే అక్కర్లేదు. ఇది కాదు అన్నావు అనుకో, మరి నువ్వు మాట్లాడవలసిందే లేదు. ఇది కాదు అన్నప్పుడు మరేం లేదు. ఈ రెండు ఇదన్ రూపం అనిదన్ రూపం అధునా ఉచ్యతే, ఇప్పుడు చెప్తాం. ప్రపంచ వాసన హిరణ్యగర్భ, ప్రపంచము వాసన హిరణ్యగర్భ బ్రహ్మరూపాలని చెప్పాం. ఇదన్ రూపము అనిదన్ రూపము అనేవి రెండు ఉన్నాయని ఈ పక్షానికి సంబంధించినటువంటి వివరణ చెప్తున్నాం. ఏమిటండి? సవాసనం జగత్సర్వం తత్రేదన్ రూపమీరితం సత్యత్యచ్చేతి సత్యం తత్ప్రోచ్యతే పాంచభౌతికం. ఈ లోకంలో ఎవడు మాట్లాడినా పాంచభౌతికమైన జగత్తు కోసమే మాట్లాడతారండి. ఏమండి? పాంచభౌతికమైనటువంటి జగత్తు కన్నా అవతలు ఉన్నటువంటి తెలిసిందా మనకి? వాళ్ళు తెలిస్తే మనం మాట్లాడం. తత్ర ఆ పక్షమునందు సవాసనం జగత్సర్వం, వాసనతో కూడినటువంటి జగత్తంతా ఇదన్ రూపం, ఇది రూపము అని ఈరితం చెప్పబడినది. సత్ చ, సత్ అనేది, త్యత్తు చ, త్యత్ అనేది, ఇది ఈ రెండు కూడా తత్సత్యం, ఆ సత్యము అంటే సత్యము అనేటువంటి పదం పాంచభౌతికం, పంచభూత వికారమని ప్రోచ్యతే. సత్యం అంటే ఏమిటండి? సత్యం అంటే పరమాత్మ కాదా అండి? ఈ సత్యానికి అర్థం చెప్పడం చాలా కష్టం అండి. బృహదారణ్యకంలో సత్యాన్ని 3 రకాలుగా చెప్పారు. సత్యం అనేటువంటిది పాంచభౌతిక వికారం అని చెప్పారు, సత్యం అనేటువంటిది పరబ్రహ్మం అని చెప్పారు, సత్యం అనేటువంటిది ఉపాసనా విషయం అని చెప్పారు. సత్యబ్రాహ్మణ సంవాదంలో ఉపాసనాకాండలో సకారము, తకారము, యకారము అని 3 తీసుకొని, సకారము అమృతము, తకారము మృత్యువు, యకారము అమృతము,
సత్యము అంటే అమృతము మృత్యువు అమృతము కలిసినటువంటిది అని చెప్పారు. అజాతశత్రు సంవాదంలో సత్యము అంటే సత్తు త్యత్తు రెండూ కలిసినటువంటిది అని చెప్పారు. ఈ రెండూ కాకుండా తేషామేవ సత్యస్య సత్యం, ఆ సత్యానికి సత్యమైనటువంటిది మరొకటి ఉన్నదన్నారు. మూర్తామూర్త బ్రాహ్మణం చివరిలో ఆ సత్యం ఏమిటి? అదే సమస్తానికి కారణమైనటువంటి సద్వాదానికి సంబంధించినటువంటి సత్యం. అంటే బృహదారణ్యకంలో 3 సత్యాలని చెప్పారు. ఏమండి? ఈ ఇదన్ రూప అనిదన్ రూప పక్షద్వయ వాదంలో ఈ జగత్తంతా వాసనామయమైనటువంటిది ఇదన్ రూపం. సత్తు త్యత్తు అనేటువంటివి కలియుట వలన ఏర్పడిన సత్యము పంచభూత వికారం అయినటువంటిది అని చెప్తున్నారు. అంటే ఇది యథార్థం కాదు, ఇది జగత్తే. సత్యస్య సత్యమనిదం వక్తవ్యం శిష్యతే తతః ఆదేశోనంతరం తస్య క్రియతే అనన్యమానినః. తతః అటు తరువాత సత్యస్య సత్యం, సత్యమునకు సత్యమైనది అనిదం రూపం, అనిదం అనిదం రూపము వక్తవ్యం చెప్పదగినది శిష్యతే మిగిలి ఉన్నది. ఏమండి ఇప్పుడు మీకు ఏం చెప్పాలండి అంటే అనిదం రూపం చెప్పాలి, ఇది కాదు అన్నది చెప్పాలి. ఇప్పటి వరకు చెప్పిందంతా కాదు అండం. బృహదారణ్యక భాష్యంలో నేతి నేతి అనేటువంటి మంత్రాన్ని చెప్తే పూర్వపక్షం వాళ్ళు అంటారు ఏదో కొండను తవ్వి ఎలకన పట్టానన్నట్టుగా ఇంత వాదించి 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 ఇది కాదు ఇది కాదు ఈ 2 మాటలు చెప్పడానికి ఇంత వాదన ఎందుకయ్యా అంటారు. ఏమిటి కాదో తెలియాలి. మనందరం పాపం ఏమిటి బతుకుతున్నాం? ఏదో పేపర్లో రాళ్లపల్లి రామసుబ్బారావు గారికి సన్మానం జరిగింది అంటే ఫోటో చూసుకొని ఓహో నాకెంత గొప్ప సన్మానం జరిగింది అనా. ఏదో రాళ్లపల్లి రామసుబ్బారావు గారు గొప్ప వక్త అని ప్రశంసించారు. ఓహో నేను గొప్ప వక్తని. నువ్వు వక్తవో కావో ఎలా తెలుస్తుందండి? లౌకిక అలౌకిక మార్గాలు 2 ఉన్నాయి భారతంలో చెప్పారు. లౌకిక మార్గం ప్రకారం ఆపరితోష ద్విజుషాం నసాధుమన్యే ప్రయోగ విజ్ఞానం బలవదపి శిక్షితానాం ఆత్మజ్ఞ ప్రత్యయం చేత. ఇది లౌకిక వాక్యం. అంటే నిన్ను లోకంలో ఎవరైనా మెచ్చుకున్నారంటే వాళ్ళు విద్వాంసులైతే నువ్వు అప్పుడు పండితుడివి. విద్వాంసులు నిన్ను మెచ్చుకుంటే అప్పుడు నువ్వు తెలిసిన వాడి. నీకన్నా తెలియనటువంటి వాళ్ళని ఒక 100 మందినో 1000 మందినో 2000 మందినో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నువ్వు మాట్లాడి ఓహో గురువుగారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి నువ్వు గొప్పగా మాట్లాడే ఉన్నారు. ఇది పాండిత్యం కాదు. శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, విద్వాంసులైనటువంటి వాళ్ళు ఉన్న సభలో మాట్లాడి వాళ్ళు బాగా చెప్పాడు అని బాగా తెలుసు అంటే అప్పుడు నువ్వు గొప్పవాడు. ఒకటోది ఇది లౌకికం. ఇది కూడా ప్రధానం కాదన్నాడు భీష్ముడు. ఇది ప్రధానం కాదయ్యా అన్నాడు. మరేమిటయ్యా? పరమాత్మని గురించి నువ్వు చెప్పగలిగితే నువ్వు నిజమైనటువంటి వక్తవన్నాడు. నువ్వు పరమాత్మ కోసం చెప్పాలి. ఎవరో యాజ్ఞవల్క్యుడో వశిష్ఠుడో వాళ్ళు వక్తలు, మనం కాం. తస్య సత్యమునకు సత్యమైన అనిదన్ రూపము యొక్క అనన్యమానిన ఏ ఇతర ప్రమాణముల వలన తెలియబడని దాని యొక్క దేని వల్ల కూడా పరమాత్మ తెలియదు. అనన్యమానిన అంటే
అన్యమైనటువంటి ప్రమాణాలు ఏవి కూడా పరమాత్మని చెప్పలేవు. సత్యానికి సత్యమైనటువంటి అనిదన్ రూపం అది ఇతర ప్రమాణాలకి లొంగదు. దాని యొక్క ఆదేశము అనంతం యదన్యోప నిరూపణానంతరము క్రియతే చేయబడుతున్నది. ఈ తర్వాత ఏం చేస్తున్నామయ్యా? యదన్ రూపాన్ని చెప్పిన తర్వాత అనిదన్ రూపం కోసం చెప్తున్నాం. ఆ అనిదన్ రూపానికి ప్రమాణాలు లేవు. ప్రత్యక్ష ప్రమాణం వల్ల తెలియదు, అనుమాన ప్రమాణం వల్ల తెలియదు, శబ్ద ప్రమాణం వల్ల తెలియదు, ఉపమాన ప్రమాణం వల్ల తెలియదు. మరి ఎలా తెలుస్తుంది అయ్యా? కేనోపనిషత్తులో చెప్పారు, మా పూర్వులైనటువంటి వాళ్ళు, మా గురువులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అనుభూతిని చెప్పారు. అదే మాకు ప్రమాణం. అనుభూతే ప్రమాణం. అందుగురించే వేదాంతోపన్యాసాన్ని చెప్పగలిగిన వాడే గొప్పవాడు. వేదాంతం అంటే ఏదో పుస్తకం చదివి దాంట్లో అర్థం చెప్పడం కాదు, ఆ పరమాత్మ యొక్క అనుభూతి కలిగించాలి. యదన్ రూపం అంటే ప్రత్యక్షమై వాసనలతో కూడినటువంటి ప్రపంచము యొక్క మూర్తామూర్త తత్వము చెప్పిన తరువాత సత్యమునకు సత్యమైన అనిదన్ రూపం చెప్పడం మిగిలింది. ఈ అనిదన్ రూపము ఏ ప్రమాణాలతోనూ తెలియబడదు. ఇప్పుడు ఈ అనిదన్ రూపమును సూత్రముతో ఆదేశం చేస్తున్నారు. ఆదేశో నేతి నేతి బ్రహ్మతత్వావబోధక యథాయముపరిస్యపద్యేత తథా సమ్యం నిరూప్యతే. ఎలాగండి బ్రహ్మం తెలియదంటే ఎలాగండి? ఏమండి, అది అనుభూతి విషయం. నిన్న కూడా మీకు పాఠంలో చెప్పాను. మనం ప్రత్యక్ష న్యాయంగా బ్రహ్మాన్ని చదువుకోవాలి. మనం భగవద్గీత చదువుకోవడం అంటే ప్రతి అక్షరాన్ని ఉపాసించే చదవాలి. బ్రహ్మసూత్రాలు చదవడం అంటే ప్రతి అక్షరాన్ని ఉపాసించే చదవాలి. ఉపనిషత్తులు అలాగే చదవాలి, పురాణాలు అలాగే చదవాలి, భారత భాగవత రామాయణాలు అలాగే చదవాలి, ఉపాసనలా చదవాలి. చదవడం అంటే నాకు అర్థమైందా, నేనేమైనా 2 మాటలు దీంట్లో నాకు తెలిసాయా, అది కాదు చదవడం. అదొక ఉపాసన. అలా చదవాలి. ఆదేశో నేతి నేతి బ్రహ్మతత్వావబోధక యథాయం ఉపపద్యేత తథా సమ్యం నిరూప్యతే. బ్రహ్మతత్వావబోధక, బ్రహ్మతత్వమును తెలియజేయు. నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అను ఆదేశ, ఆదేశము. నేతి నేతి, ఏమి నేతి నేతి అండి? నేతులు తాగడమా? కాదండి. ఇది కాదు ఇది కాదు. అయం ఈ బ్రహ్మమును యథా ఏ విధముగా ఉపపద్యతే పొందవచ్చునో తథా ఆ విధముగా సమ్యం నిరూప్యతే బాగుగా నిరూపణ చేస్తాం. బ్రహ్మాన్ని పొందడం ఎలాగో చెప్తాం. ఈ అనుభూతి ప్రకాశం అంతట్లోకి బృహదారణ్యకోపనిషత్తుకి సంబంధించినటువంటి 14, 13, 14, 15, 16, 17, 18 అధ్యాయాలు అంటే 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాలు గుండెకాయ, అనుభూతి ప్రకాశానికి గుండెకాయ. బ్రహ్మాన్ని ఎలా పొందొచ్చునో డైరెక్ట్గా చెప్తారు, ఎలా పొందొచ్చునో మనం నిరూపణ చేస్తారు. అథాత ఆదేశో నేతి నేతి నేతస్మాదితి నేతి అన్యత్పరం అస్త్యథ నామధేయం సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషామేష సత్యం అనునది బృహదారణ్యకంలో మంత్రం. ఇది బ్రహ్మతత్వాన్ని బోధిస్తుంది. ఈ మంత్రం ఏం చేస్తుందండి? బ్రహ్మతత్వాన్ని మనకి చెప్తుంది. మనం బ్రహ్మం అంటే
ఏమిటో తెలుసుకుందికి ఇది మనకి సహాయం చేస్తుంది. బ్రహ్మము ఏ విధముగా పొందవచ్చునో ఆ విధంగా ఇతర బాగా నిరూపిస్తారు. ఇతి శబ్దేన చిద్భాస్యం అనూద్య ప్రతిషిధ్యతే నకారేణ ద్విరుక్తిస్తూ వేప్నా కృత్స్న నిషిద్ధయే. ఏమండి, నేతి అంటే ఏమిటండి? నా ఇతి. ఏమిటండి నా ఇతి? ఇతి శబ్దేన, ఇతి అనేటువంటి శబ్దం చేత చిద్భాస్యం చిత్తు చేత ప్రకాశించు వస్తువులను అనూద్య స్వీకరించి ప్రతిషిధ్యతే నిషేధిస్తున్నది. అంటే ఏమండి, జగత్తంతా కూడా చిదాభాస చిత్తు చేత ప్రకాశిస్తున్నారు, చిత్తు కాదు, చిత్తు చేత ప్రకాశిస్తున్నారు. కాబట్టి దాని అంతటి నిషేధించేసాం. ఇతి అన్నటువంటి పదంతో మొత్తం చిదాభాస అంతటినీ కూడా కొట్టిపడేశాం. ఇతి శబ్దేనా, ఇతి అనేటువంటి శబ్దం చేత చిద్భాస్యం చిత్తుచే ప్రకాశించేటువంటి వస్తువులను అనూద్య స్వీకరించి ప్రతిషిధ్యతే ఖండించేశాం, నిషేధించేశాం. నకారేణ ద్విరుక్తిస్తూ, రెండు సార్లు నకారం ఎందుకండి? నా ఇతి, నా ఇతి రెండు సార్లు ఎందుకండి? వేప్సా సర్వము తన యందు ఇముడ్చుకొనున్నది. ఇది కాదు, ఇది కాదు ఎందుకండి? అంతటినీ కాదనడానికి. ఏ కొద్దిగా కూడా మిగలకూడదు, మొత్తం జీరో, ఏమీ లేదు. పద సముదాయము ఉచ్చారణ. వేప్స అంటే అంతటి తనలో ఇముడ్చుకునేటువంటి పద సముదాయ ఉచ్చారణని వేప్స అంటారు అని భాష్యకారులు చెప్పారు. కృత్స్న సిద్ధ నిషిద్ధయే అంటే పరిపూర్ణంగా నిషేధించాలి. నా నా రెండు సార్లు ఎందుకన్నా? ఏం లేదు, నథింగ్, మరేం మిగలలేదు, ఏదీ లేదు, ఏది బ్రహ్మం కాదు. గడ్డి పరక దగ్గర నుంచి హిరణ్య గర్భం వరకు ఏది బ్రహ్మం కాదు. చిత్తు యొక్క ఆభాస చేత జగత్తు గోచరిస్తున్నది. ఈ విధంగా చిత్తు చేత గోచరించే జగత్తంతా బ్రహ్మము కాదు అని నిషేధించుటకు ఇతి అనేటువంటి పదం వాడారు. నా ఇతి, నా ఇతి, నేతి నేతి అవుతుంది. రెండు సార్లు నా నా అన్న నిషేధం ఎందుకంటే ఏది ఏది అజ్ఞాన ప్రాప్తం అవుతున్నదో దాని అంతటినీ కూడా సంపూర్ణంగా నిషేధించడం కోసం. అజ్ఞానం చేత ఏమిటేమిటి కలుగుతున్నాయో అన్నింటినీ నిషేధించేయటం కోసం నకారముతో కూడినటువంటి ఇతిని రెండు సార్లు వాడారు. మూర్తం వా యది వా మూర్తం అజ్ఞానం వా సనాథవా అధ్యాత్మమధిదైవం వా తత్సర్వం ప్రతిషిధ్యతే. అయ్యా, మీరు ఏమిటి నిషేధిస్తున్నారండి? అంతా నిషేధిస్తున్నామండి. ఏమిటండి అంతా అంటే, ఇంతకు ముందు శ్లోకంలో కృత్స్న నిషిద్ధం, కృత్స్నం అంటే పరిపూర్ణం అన్నాం. ఏమిటి పరిపూర్ణం అంటే? మూర్తంబా, మూర్తాన్ని నిషేధిస్తున్నాం. ఎదివా అమూర్తం, ఒకవేళ అమూర్తమైన దాన్ని నిషేధిస్తున్నాం. అజ్ఞానంబా, అజ్ఞానమైన నిషేధిస్తున్నాం. అథవా వాసనలైన నిషేధిస్తున్నాం. అధ్యాత్మం అధిదైవంబా, అధ్యాత్మ అయినా నిషేధిస్తున్నాం, అధిదైవమైనా నిషేధిస్తున్నాం. ఏమంటే నేను ఆధ్యాత్మికోపన్యాసం చెప్తున్నానండి, దాన్ని మేము నిషేధిస్తున్నాం. అది కూడా జగత్తే, పీకి పారే అవతల ఏదీ లేదు. అధ్యాత్మం అధిదైవంబా తత్సర్వం, ఆ అంతటిని ప్రతిషిధ్యతే నిషేధించు. అంటే నీకు నిజంగా బ్రహ్మ కావాలంటే మూర్తమా అమూర్తమా, జ్ఞానమా అజ్ఞానమా, లేకపోతే వాసన ఆధ్యాత్మికమా ఆధిదైవికమా అని కాదు, మొత్తం ఉన్నదాన్ని అంతటినీ కూడా ఇంటూ పెట్టాయి. ఇదంతా వదిలే.
మూర్తమైన అమూర్తమైన అజ్ఞానమైన వాసన అయినా ఒకవేళ అధ్యాత్మైన అధిదైవమైన ఆ విషయం అంతా కూడా నకారములు రెండింటి చేత పూర్తిగా నిషేధింపబడి మూర్తామూర్తం జగత్తు హిరణ్య గర్భుడు ప్రాణము స్థూల సూక్ష్మ శరీరములు ఇదమ్మా ఇదంతా లేదు ఇదంతా లేదు మూర్తం లేదు అమూర్తం లేదు హిరణ్య గర్భుడు లేడు ప్రాణం లేదు స్థూలం లేదు సూక్ష్మం లేదు ఇదేమీ లేదు అని నిషేధించాం అజ్ఞానం కల్పితం జగత్తు అనినా అనేక వాసనామయం జగత్తు అనినా జగత్తు అధ్యాత్మమనినా ఆది దైవికమనినా అదంతా లేనిదే ఏమండి ఇదంతా అజ్ఞాన కల్పితం జగత్తు ఒకవేళ వాసనలతో కూడుకున్నదన్నా జగత్తన్నా ఆధ్యాత్మికమన్నా ఆది దైవికమన్నా అన్నీ ఇంటూవే ఏమీ లేవు నకార వేప్స చేత చెప్పబడ్డారు ఏది ఏది అజ్ఞాన ప్రాప్తమో దానినంతటినీ కూడా నేతి నేతి అనేది నిషేధిస్తుంది ఈ రెండు నకారాలు అన్నింటినీ నిషేధించాయి అలా కాకుండా మూర్తామూర్తాలనే నిషేధించేయి అని ఒకవేళ అర్థం చెప్తే ఆ రెండూ కాకుండా ఇంకా చెప్పబడినటువంటి మరో బ్రహ్మ ఉన్నది అనే సంశయం కలుగుతుంది అందువలన అన్ని ఉపాధులు నిషేధించబడ్డాయి దిక్కు కాలము మొదలైనటువంటివన్నీ కూడా నిషేధించబడ్డాయి ఏదీ లేదు బ్రహ్మము అంటే ఏదీ కాదు ఇదేది కూడా బ్రహ్మము కాదు అధవాత్రేతి శబ్దౌద్వో జీవే సోపాధివాచినౌ నకారాభ్యాముపాధి ద్వౌ నిషిధ్య బ్రహ్మలక్ష్యతే మరో అర్థం కూడా చెప్తామండి ఏమిటండి మరో అర్థం అథవా లేదా అత్ర ఇచ్చట ఇతి శబ్దౌ ద్వౌ ఇతి అనేటువంటి దానికి రెండు మాటలు కూడా జీవేశ ఉపాధివాచినో జీవుని యొక్క ఈశ్వరుని యొక్క ఉపాధిని చెప్తాయి జీవుని యొక్క ఉపాధిని ఒక ఇతి ఈశ్వరుని యొక్క ఉపాధిని ఒక ఇతి చెప్తుంది నకారాభ్యాం రెండు నకారముల చేత ద్వౌ ఉపాధి రెండు ఉపాధులు నిషిధ్య నిషేధింపబడ్డమన్న జీవుడు ఉపాధి నిషేధించబడ్డాది ఈశ్వరుని యొక్క ఉపాధి నిషేధించబడ్డాది రెండు ఉపాధులు పోతే బ్రహ్మ లక్ష్యతే బ్రహ్మము లక్షణావృత్తి చేత తెలుస్తున్నది చాందోగ్యంలో మీరు నేర్చుకుంటున్నారు తత్వమసి అనేటువంటి వాక్యం ద్వారా లక్షణావృత్తి ద్వారా నేర్చుకుంటున్నారు ఇతి శబ్దాలు రెండు ఉన్నాయి జీవుని ఉపాధిని ఒక ఇతి అనే శబ్దం ఈశ్వరుని ఉపాధిని మరొక ఇతి అనే శబ్దం చెప్తాయి ఇప్పుడు నా ఇతి అని రెండు నకారాలు ఉన్నాయి ఒక నకారం జీవుని ఒక ఉపాధి లేదు అని నిషేధిస్తుంది రెండవ నకారం ఈశ్వరుడు ఉపాధి లేదు అంటుంది రెండు ఉపాధులు లేవు అప్పుడేం మిగిలిందండి జీవాత్మలో ఆత్మ మిగిలింది పరమాత్మలో ఆత్మ మిగిలింది రెండు ఉపాధులు పోయాయి జీవాత్మలో ఆత్మ అలాగే పరమాత్మలో ఆత్మ మిగులుతాయి అప్పుడు లక్షణార్థం చేత అంటే వాచ్యార్థం చేత కాదు ఆత్మే అంతా అని తెలుస్తుంది జీవుని ఉపాధి దేహేంద్రియ సంఘాతం జీవుడికి ఉపాధి అంటే ఏమిటి దేహము ఇంద్రియములు ప్రాణము అనే సంఘాతము అది నిషేధించాం ఈశ్వరుని ఉపాధి అంటే మాయ దాన్ని నిషేధించాం అప్పుడు మిగిలింది ఒక ఆత్మే అదే బ్రహ్మము బ్రహ్మమునకు దేహేంద్రియ ప్రాణ సంఘాతంతో కాని మాయతో కాని సంబంధం లేదు అందుకే వాటిని నిషేధించారు యథా మాత్రాది సత్యేయం ప్రత్యక్షం విత్తి సాక్షిగా ప్రమాత్రాదేరభావోపి తథాతః తేన లక్ష్యతే
ఇది సురేశ్వరాచార్యుల వారు భాష్యవార్తికంలో రాసినటువంటి వాటిని ఆధారంగా చెప్తూ ఉన్నటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. యథా ఏ విధముగా ఇయం ఈ మాత్రాది సత్తా ప్రమాణ ప్రమేయ ప్రమాతృల యొక్క సంబంధం, ప్రమాణము ప్రమేయము ప్రమాత వాటి యొక్క సామర్థ్యం, ప్రత్యక్ష సంవిత్తి, ప్రత్యక్కు సంవిత్తి యొక్క సాక్షిగా కలిగినటువంటిది. ప్రత్యక్ బ్రహ్మం అలాగే జ్ఞానము ఈ రెండు ఉంటేనే ప్రమాణం ఏమిటో తెలుస్తుంది, ప్రమేయం ఏమిటో తెలుస్తుంది, ప్రమాత ఏమిటో తెలుస్తుంది. ఈ రెండు ఉండాలి. తథా అదే విధంగా ప్రమాత్రాదేరభావేపి, ప్రమాత మొదలైనటువంటివి లేకపోయినప్పటికీ తేన లక్షణ వ్యాపారము చేత అతః లక్ష్యతే ఆత్మ తెలియబడుతున్నాడు. ఏమండి, ప్రత్యేకాత్మ జ్ఞానముల సాక్షిత్వము వలన ప్రమాణ ప్రమేయ ప్రమాతల యొక్క సామర్థ్యం తెలియబడుతున్నాడు. త్రిపుటి మనకి తెలియాలంటే ప్రత్యేగాత్మ జ్ఞానం కావాలి. అందువలన ప్రమాత్రాదులు లేకపోయినప్పటికీ, త్రిపుటి జ్ఞానం లేకపోయినప్పటికీ ఆత్మ లక్ష్యార్థం ద్వారా తెలియబడుతున్నాడు. ఆత్మకి ఏ ఉపాధి అక్కర్లేదు, త్రిపుటి అక్కర్లేదు, లక్ష్యార్థం ద్వారా తెలియబడుతున్నాడు. వార్తికంలో కొన్ని పదాలు మార్చినప్పటికీ ఇదే అర్థాన్ని చెప్పారు. అతిరోహిత సంవిత్క దృష్టిమాత్రాత్మకత్వతః వినైవ వాచకం శబ్దం బోధ్యో లక్షణయాప్యతః. అతిరోహిత సంవిత్క, మరుగు పడనటువంటి చిత్తు కలిగి ఉండుట వలన, అంటే చిత్తు ప్రకాశిస్తూ ఉండటం వలన, దృష్టి మాత్రాత్మకత్వతః ద్రష్టృత్వము సిద్ధించినది అవటం వలన, అదే ద్రష్ట, ఆత్మే ద్రష్ట, ఆత్మే శ్రోత, ఆత్మే మంత, ఆత్మే విజ్ఞాతం. చెప్పాను కదా, బృహదారణ్యకం అంటే వేదాంతానికి గుండెకాయ. ఒకవేళ హార్ట్ బీట్ తగ్గితే డాక్టర్లు మన ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో చూస్తారో, బృహదారణ్యకం బుర్రకెక్కకపోతే వేదాంతం వేస్ట్. వేదాంతం అంటే బృహదారణ్యకంలో ప్రతి అక్షరంలోని కూడా మొత్తం విషయాన్నంతటినీ లాగి చూపించారు. ద్రష్టృత్వము సిద్ధించినది అవటం వలన, అతః అందువలన, వినైవ వాచకం శబ్దం, వాచక శబ్దం లేదు. ఆత్మ అన్నటువంటి దానికి ఏ పదం వాడాలయ్యా, ఏ పదం లేదు. లక్షణయా, లక్షణావృత్తి చేత, బోధ్య తెలియదగినది. వాచ్యార్థం వల్ల తెలియదు, లక్షణార్థం వల్ల తెలుస్తుంది. వాచ్యార్థం వల్ల అర్థం కాదు. చిత్తు నశించినటువంటిది, ద్రష్ట అయినటువంటిది అవటం వలన వాచక శబ్దం లేకపోయినా లక్షణార్థం ద్వారా ఆత్మ తెలియబడుతుంది. ఇక్కడ దృష్టి శబ్దము ఆత్మయందు ప్రమాత్రాది రూపములలో అనేక రూపములు లేవు అని చెప్పుటకు ప్రయోగించబడినటువంటిది. ఇక్కడ దృష్టి శబ్దాన్ని ఎందుకు వాడారండి అని అంటే, ఆత్మలో ప్రమాతృ ప్రమేయ ప్రమాణాది రూపాలేవి లేవు, అనేక రసములు లేవు అని చెప్పడం కోసం ప్రయోగించారని భాష్యవార్తికానికి వ్యాఖ్యానం రాసినటువంటి ఆనందగిరి స్వాములు చెప్పారు. దృశ్యము, ద్రష్ట, దృష్టి అనే త్రిపుటి లేదు, ఏకరసమైనటువంటిది ఆత్మ. వార్తికంలో వ్యపాస్త అశేష విక్రియ అనే పదాన్ని ప్రయోగించారు. చిత్తులో వికారములు ఉండవు అని స్పష్టంగా చెప్పారు. చిత్తులో ఏ వికారాలు ఉండవు. అనన్యానుభవేనైవ భావాభావాత్మ భూమిషు ప్రత్యకూటస్థమాత్మానో పశ్యన్నాస్తే ఫలాత్మన. అనన్యేనైవ భావేన,
అనన్యానుభవేనైవ వేరు కానటువంటి అనుభవము చేతనం. సుషుప్తిలో ఆత్మ వేరుగా గోచరించదు, ఆత్మ ఒక్కటే గోచరిస్తుంది. అనన్య అనుభవం సుషుప్తిలో ఉంటుంది. భావాభావాత్మ భూమిషు జాగ్రత్త స్వప్నముల యందు భావాభావములు కలిగి ఉంటుంది. భావము అభావము అంటే జాగ్రత్త స్వప్నములు. ఫలాత్మన ఆత్మఫలము కలది అయి ప్రత్యకూటస్థం ఆత్మానం ప్రత్యేగాత్మ కూటస్థ ఆత్మగా తనను పశ్యన్ దర్శించుచు ఆస్తే ఉండును. అనన్యానుభవం సుషుప్తి, భావాభావ భూమి జాగ్రత్త స్వప్నములు. అనన్యానుభవం అనేటువంటిది సుషుప్తిలో ఉంటుంది, భావాభావములు అనేటువంటివి జాగ్రత్త స్వప్నాల్లో ఉంటాయి. మూడింటి యందు కూడా ఆత్మ ప్రతిఫలిస్తుంది. జాగ్రత్త స్వప్నములందు ప్రత్యేగాత్మగా, సుషుప్తిలో కూటస్థ సాక్షిగా ఆత్మ కనిపిస్తుంది. అతో మాత్రాది సంభేదో ఎత్ర ఎత్ర నివర్తతే తత్ర తత్రైకలక్షరత్యకు స్వమహిమ్నైవ సిద్ధ్యతి. చివరిగా ఓ మాట చెప్పేస్తున్నారు. ఏమిటండి అంటే, ఇది ఆఖరి శ్లోకం కాదు, ఇంకో 5 శ్లోకాలు ఉన్నాయి, కానీ ఒక క్లియర్ అయినటువంటి పిక్చర్ మనకు చెప్తున్నారు. ఏమిటండి? వార్తికమే ఈ శ్లోకం. ఈ శ్లోకం వేరేగా విద్యారణ్యులు రాయలేదు, సురేశ్వరాచార్య వారి శ్లోకాన్నే ఇక్కడ పెట్టారు. అత ఫలాత్మకమైనది అగుట వలన మాత్రాది సంభేద మాన మాతృమేయ భావ భేదము ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడ నివర్తతే నివర్తింపబడునో తత్ర తత్ర అక్కడక్కడ అంతటా ఏకలహ చిదేకరసమైనటువంటి ప్రత్యేక కూటస్థ అద్వయాత్మ స్వమహిమ్నైవ తన మహిమ చేతనే సిద్ధించును. అసలు ఆత్మ తప్పించి మరొకటి లేదండి, ఆత్మ ఒక్కటే ఉన్నదండి. ఎక్కడెక్కడైతే ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అనేటువంటి భేదాలు ఉపసంహరింపబడతాయో, ఈ అక్కర్లేనటువంటి ఉపన్యాస కార్యక్రమం ఎక్కడైతే ఉండదో అక్కడక్కడంతా కూడా సాక్ష్యము అనే భేదం లేకుండా, సాక్ష్య ఆత్మ, సాక్ష్యం మరోటి అనేటువంటిది లేకుండా ప్రత్యేగాత్మ తన మహిమ చేత చిదేక రసరూపమైనటువంటి కూటస్థ అద్వయాత్మగా తెలియబడుతుంది. ప్రత్యేగాత్మ తన మహిమ వలన చిదేక రసమైనటువంటి కూటస్థ అద్వయాత్మగా తెలియబడుతుంది. ఇది సాక్ష్యము అనే భేదాలు దీనికి లేవు. దీనికి ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అనే భేదాలు లేవు. ఇవన్నీ పోతే, ఈ ఆలోచనలన్నీ మనలోంచి పోతే ఉన్నది ఒక్క ఆత్మే, అదే కూటస్థ ఆత్మ. ఏతద్వస్తు స్వతః సిద్ధం ప్రమాత్రాద్యనపేక్షత సర్వస్వైవ తతః సిద్ధే కథం సిద్ధే తదన్యతః. ఏమిటండి? ప్రమాత్రాద్యనపేక్షత, ప్రమాత మొదలగు వాని అపేక్ష లేకపోవుట వలన ప్రమాత లేదు, ప్రమేయం లేదు, ప్రమాణం లేదు, ఏమీ లేవు. ఏతద్వస్తు, ఈ ఆత్మ స్వతసిద్ధం, దానంతట తాను సిద్ధించింది. ఈ ఆత్మ దానంతట అదే ప్రకాశిస్తున్నాడు. ఇది దేనివల్ల ప్రకాశించడం లేదు, దానంతట అదే ప్రకాశిస్తున్నాడు. తతః ఆత్మ నుండే సర్వస్వైవ సమస్తము కూడా సిద్ధించుచుండగా ఆత్మ నుండే ఈ జగత్తంతా కూడా సిద్ధిస్తున్నది. కథం, ఏ విధముగా తద ఆత్మ, ఆ ఆత్మ అన్యతః మరి ఒక దాని నుండి సిద్ధించు.
ఆత్మ దాని నుంచి తెలుస్తుందండి, దీని నుంచి తెలుస్తుందండి, ఇలా తెలుస్తుందండి, అలా తెలుస్తుంది. నీకేమైనా బుర్ర ఉండాలయ్యా? ఆత్మ నుండే అన్నీ కలుగుతూ ఉంటే ఆత్మ మరో దాని నుండి కలగడం ఏమిటయ్యా? ఉన్నదే ఆత్మ. ఆ ఆత్మ నుండే ఈ జగత్తు. ఇతరం లేదు, ఏమీ లేదు, ఉన్నదొక్క ఆత్మ. ప్రమాత, ప్రమేయము, ప్రమాణము మొదలైనటువంటివి అవసరం లేనందున ఈ ఆత్మ స్వతహా సిద్ధించింది. దీని నుండే సమస్తము సిద్ధిస్తున్నది. అందువలన ఇది మరొక దాని నుండి ఎలా పుడుతుంది, ఎలా సిద్ధిస్తుంది అనే ప్రశ్న. అంటే ఆత్మకు మరొక కారణము లేదు. ఇది సురేశ్వరాచార్యుల వారు చెప్పినటువంటి వివరణల ఆధారంగా విద్యారణ్యుల వారు మనకి చెప్పారు. చెప్పి చిట్ట చివరి పరిస్థితి తెస్తున్నారు. తదిద్ధం నేతి నేతీతి వాక్యం బ్రహ్మాత్మబోధకం జీవే స్వపాధి నిహ్నుత్య లక్ష్యాఖండావసానత. జీవేశ ఉపాధి నిహ్నుత్య, జీవుని యొక్క ఈశ్వరుని యొక్క ఉపాధులను మరుగుపరచటం చేత, కనిపించకుండా చేయడం చేత, లక్ష్యాఖండావసానత, లక్ష్యార్థము ద్వారా అఖండమైనటువంటి అర్థము తెలియబడుట ద్వారా, తద్ ఇత్థం, ఆ ఈ నేతి నేతి ఇది వాక్యం, ఇది కాదు ఇది కాదు అనే వాక్యము బ్రహ్మాత్మ బోధకం, బ్రహ్మాత్మను బోధిస్తున్నది. జీవుని యొక్క ఈశ్వరుని యొక్క ఉపాధుల్ని వేరు చేశాం, ఆ రెండింటినీ కూడా నిషేధించేశాం. దేహేంద్రియ ప్రాణ సంఘాతం లేదు, మాయా లేదు, అప్పుడు మిగిలింది ఆత్మే. లక్ష్యార్థం యొక్క అఖండమైనటువంటి తాత్పర్యం వలన నేతి నేతి అనేటువంటి పదాలు బ్రహ్మాన్ని చెప్తున్నాయి. ఇది కాదు ఇది కాదు అనిదన్ రూపం ద్వారా బ్రహ్మాన్ని చెప్తున్నాయి. ఇత్యేవమనిదన్ రూపం బ్రహ్మణ ప్రతిపాదితం నిర్నామ్నః తస్య నామ ఏతత్ సత్యమితి శ్రుతం. ఇక్కడ అంటే నిన్నను చెప్పాను, ముద్రణ చేసినటువంటి వాళ్ళ దోషము లేకపోతే ఏమిటో నాకు తెలియదు, కానీ సత్యం సత్యమితి శ్రుతం అని పడ్డాది. అలాగైతే అర్థం కుదరదు. సత్యమితి శ్రుతం, సత్యము అంటే అలుక్ సమాసం అవుతుంది. సత్యస్య సత్యం అని చెప్పడానికి వీలవుతుంది. సత్యమితి అంటే అప్పుడు సమాసం లేదు, సత్యము అని రెండు అర్థాలు చెప్పాలి. అలా కుదరదు అర్థం. ఇత్యేవం, ఈ విధముగా బ్రహ్మము యొక్క అనిదన్ రూపం, ఇది కాదు అనే రూపము ప్రతిపాదించబడినది. నిర్నామ్నః, పేరు లేనటువంటిది. ఏమండి, బ్రహ్మానికి పేరేమిటండి? లేదు, పేరు లేదు. తస్యా, బ్రహ్మము యొక్క నామా, పేరు, ఏతత్ సత్యం, ఈ సత్యమునకు సత్యము ఇది అని శృతం వినబడుచున్నది. అంటే సత్యానికి సత్యం అని పేరు పెట్టాం. సత్యానికి సత్యం ఏమిటండి? ఒక సత్యానికి మరో సత్యం ఉంటుందా? అంటే అసత్యాన్ని సత్యం అని చెప్పి సత్యం అంటారా? ఆ రెండో సత్యానికి ఎలా అర్థం చెప్పాలి? మొదటి సత్యానికి ఎలా అర్థం చెప్పాలి? ఇది కాదు అనే బ్రహ్మము రూపం, అనిదన్ రూపం ప్రతిపాదించారు. పేరు లేని ఈ బ్రహ్మానికి సత్యానికి సత్యం అని పేరు శృతి చెప్పింది. ఎలాగా? సత్యత్యచ్చేతి సత్యాఖ్యా ప్రాణాస్తే బ్రహ్మణాత్మన ఆత్మవంతస్తతో బ్రహ్మ సత్యమితి రీతం. ఏమండి, సత్తును త్యత్తును కలిసి సత్తు ప్లస్ త్యత్తు, సత్యాఖ్యా, సత్యము అని పేరు గల ప్రాణాహ, ప్రాణములు. తే, ఆ ప్రాణములు, ఆ సత్యములు బ్రహ్మణాత్మన, బ్రహ్మమనేటువంటి ఆత్మ చేత ఆత్మవంత, ఆత్మ కలిగినవి అవుతున్నాయి. ఏమండి, యథార్థానికి సత్యం అంటే బ్రహ్మం కాదా అండి? కాదండి. సత్యం అంటే ప్రాణం అండి.
ఈ ప్రాణం ఆత్మ కలది ఎలాగవుతున్నదండి? బ్రహ్మ వలన అవుతున్నదండి. అయితే ఆ బ్రహ్మానికి మరి పేరేమిటండి? తతః అందువలన బ్రహ్మ బ్రహ్మము సత్య సత్యం, సత్యమునకు సత్యము ఇది ఈ రితం అని చెప్పబడ్డారు. ఏమిటండి అది? సత్తు చెత్తు కలిస్తే సత్యం, అదే ప్రాణం. ప్రాణానికి బ్రహ్మాత్మ వలన ఆత్మ కలది అవుతున్నది. అంటే అది స్వతసిద్ధంగా ఆత్మ కలది కాదు, బ్రహ్మాత్మ వలన అవుతున్నది. మరి బ్రహ్మము సత్యమునకు సత్యము, సత్యమునకు అంటే ప్రాణమునకు సత్యము. ఇక్కడ సత్యం అంటే ఏమిటి చెప్పాలండి? సదేవ సౌమ్యేదమగ్రమాసీత్ అనే సత్తు చెప్పాలి. అక్కడ ఛాందోగ్యోపనిషత్తులో సత్ అన్నటువంటి చెప్పి ఇదే సమస్తానికి కారణం, దీన్ని సద్వాదం అన్నారు. దీని నుండే అంతా ఏర్పడ్డాది అని చెప్పారు. ఆ సత్తు చెప్పాలి. ఇక్కడ సత్యం అంటే మొదట చెప్పినటువంటి ప్రాణం అని అర్థం చెప్పకూడదు. ఇక్కడ సత్ అనేటువంటిది మూల కారణమైనటువంటి బ్రహ్మము అని అర్థం చెప్పాలి. రెండో సత్యానికి ప్రాణము అని చెప్పాలి. ప్రాణమునకు సత్తు. అందుకోసం సత్యస్య సత్యం అంటే మొదటి సత్యము ప్రాణం, రెండవ సత్యము సత్తు. అజాత శత్రు యాం విద్యాం బ్రాహ్మణైస్త్రిభిరుక్తవాన్ తద్వ్యాఖ్యానేన సంతుష్యాద్ విద్యాతీర్థమహేశ్వర. యాం విద్యాం ఏ విద్యను త్రిభిః బ్రాహ్మణైః మూడు బ్రాహ్మణముల చేత అజాతశత్రువు ఉక్తవాన్ చెప్పియున్నాడు. తద్వ్యాఖ్యానేన ఆ బ్రహ్మ విద్యను వ్యాఖ్యానించుట చేత విద్యాతీర్థమహేశ్వర విద్యాతీర్థమహేశ్వర స్వామి సంతుష్యాత్ సంతోషించుతురుగాక. అజాతశత్రువు బాలాకి మూడు బ్రాహ్మణాల్లో అజాతశత్రు బ్రాహ్మణం, శిశు బ్రాహ్మణం, మూర్తామూర్త బ్రాహ్మణం, మూడు బ్రాహ్మణాల్లో బ్రహ్మాన్ని గూర్చి చెప్పాడు. ఆ మూడు బ్రాహ్మణములు వ్యాఖ్యానం చేయడం చేత గురువైనటువంటి విద్యాతీర్థ మహేశ్వరులు సంతోషి